ఖచ్చితంగా ఇష్టమే. అర్థం చేసుకో. సార్ ఏం చేస్తున్నారు సార్? ఆ విజయశాంతి నన్ను కొట్టిస్తుందా? ఇప్పటి వరకు అయ్యగారు గాని చిన్నబాబు గాని ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది ఆ విజయశాంతి చేసిన పని వల్ల చిన్నబాబు చేతిలో నేను తన్నులు తినాల్సి వచ్చింది. నిన్నటిదాకా ఇదే ఆఫీసులో మనతో పాటు పనిచేసింది. ఈరోజు చిన్నబాబుకి భార్య అయిపోయేసరికి ఇదంతా తనదే అనుకుంటుంది. దానికి నేనేంటో తెలిసేలా చేయాలి. నాలాంటి వాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేయాలి. మేడం షాపుంది, రండి త్వరగా రండి. బాబా ఎవరు తాకద్దు. బాబా సార్ త్వరగా తీసుకురండి సార్. సార్ ఇక్కడ పడుకోబెట్టండి. బాబా బాబా లే పాపా. బాబా బాబా నిన్నే లే పాపా. బాబా చిరు, నేను అంబులెన్స్కి ఫోన్ చేసి వస్తాను. బిన్న జైనా. పాపా పాపా బాబా లే పాపా. సార్ ఎవరైనా సిపిఆర్ తెలిసిన వాళ్ళు వచ్చి సిపిఆర్ చేస్తే మేలు సార్. షాక్ కొట్టినప్పుడు సరిగ్గా ఊపిరి అందదు కాబట్టి కృత్రిమంగా శ్వాస అందిస్తే మంచిది, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎవరున్నారు చేయడానికి? అదేంటి సార్, ఎవరో రావాలని ఆలోచిస్తున్నారు? మీరు కట్టుకున్న భర్తే కదా, మీరు చేయడంలో తప్పే ఉంది. నేను చేయాలా? అవును సార్, మీరే చేయాలి. బాబా లే బాబా. ఏంటి సార్ మీరు? ఆవిడేమన్నా పరాయి ఆవిడ? మీ భార్యే కదా. ఆలస్యం చేస్తే ప్రాణమే పోతుంది సార్. తొందరగా సిపిఆర్ చేయండి సార్. బాబా బాబా లే బాబా. బాబా
పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా మేడం మీకు? కరెంట్ షాక్ కొట్టి మీరు పడిపోయారు. సరే, సమయానికి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేశాడా? అవును మేడం. ఉలుకు బలుకు లేకుండా పడిపోయి ఉండవు. నాకు సమయానికి ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇదిగో ఈ పాపే ఊదేసి సిపిఆర్ చేస్తే మంచిదని చెప్పి ఉండదు, అందుకే చేశా. థ్యాంక్స్. సరే సరే, మీరు ఇంకా వెళ్ళి పని చూసుకోండి. ఆ. వెళ్ళండి. వెళ్ళండి అందరూ. థ్యాంక్స్. ఇట్స్ ఓకే మేడం. వెళ్ళండి. సరే బాబా, జాగ్రత్త. మళ్ళీ ఇట్లాంటి చేయమాక. ఏయ్ సచ్చినోడా, నీ నోటితో నా గాలుదావా? ఛీ! ఏ చీనా? ఓ బాబా, నేను గాలి వదకపోయి ఉంటే నువ్వు గాలిలో కలిసి ఉండిపోయేదానివి. మరి ఓవర్ యాక్షన్ చేయమాక. బతికించినందుకు దేవుడా అని దండం పెట్టాల్సింది పోయి ఇట్టా తిడతా ఉండవే. ఏం చిరు, ఏమా ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బావగారు. సిపిఆర్ బాగుండదని చెప్పు. రే, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళరా. ఓ బాబా, కాసేపట్ట గమ్మును కూర్చో, నేను పోయి కారు తీసుకొస్తాను. ఒకసారి కారు ఆపు. ఎందుకు బాబా? కారు ఆపు చెప్తాను. ఓ బాబా, ఏడకెళ్తున్నావు? ఏయ్